సో ఇంతవరకు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ తర్వాత మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయ్యాక 8.2 నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. చాలా సింపుల్ అన్న, ఏం లేదు. ఒక ట్రయాంగిల్ ఏబిసి అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. రైట్ యాంగిల్ ఎక్కడని చెప్పాడు? బి దగ్గర. సో బి దగ్గర రైట్ యాంగిల్ ఉండాలా, అది చూసుకోండి. ఓకే, ఏబి ఎంత అన్నాడు? 5 సెంటీమీటర్స్. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో అంటే ఈ సి అనే యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చాడు. ఒక పక్క ఒక సైడ్ యొక్క లెంత్ ఇచ్చాడు, ఒక యాంగిల్ ఇచ్చాడు. అయితే అడికి ఏంటి కావాలి? బీసీ ఏసీ కావాలా. ఎక్కడున్న వాల్యూ ఎక్కడున్న వాల్యూ కావాలి అడికి. ఈ రెండు లైన్స్ యొక్క వాల్యూలు కట్టాలి. చూడండి, మనం ఇంతవరకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో 2 వాల్యూస్ ఇస్తే ఒక వాల్యూలు కడుతున్నాం. అయితే హైపోటెనస్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఇస్తాడు, ఎడ్జసెంట్ అడుగుతున్నాడు. లేదా ఎడ్జసెంట్ ఆపోజిట్ ఇస్తాడు, హైపోటెనస్ అడుగుతున్నాడు. కానీ రెండో ఎక్సర్సైజ్లో కొద్దిగా డిఫికల్టీ పెరిగింది. ఏమైంది? ఒక యాంగిల్ ఇచ్చాడు, ఒక సైడ్ ఇచ్చాడు, రిమైనింగ్ 2 సైడ్లు కట్టమంటాడు. 8.2 మొత్తం సేమ్ ఇలాగే ఉంటుంది. చాలా సింపుల్ చూడండి అన్న, ఏం లేదు. సో ఫస్ట్ tan సి తీసుకుంటాం మనం. tan సి టాన్కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ అంటే ఏబి, ఎడ్జసెంట్ అంటే బీసీ. సో ఏబి బై బీసీ. tan సి వాల్యూ ఎంత నాన్న? సి వాల్యూ ఎంత? యాంగిల్ ఎంత? 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత? 5 సెంటీమీటర్స్ బై బీసీ. సో tan 30 వాల్యూ మీకు తెలియాలి. సో సైను కాసు tan వాల్యూస్ అనేది మీకు పీడిఎఫ్లో మేము ప్రొవైడ్ చేసాం. లేదనుకుంటే గూగుల్లోకి వెళ్ళి వాల్యూస్ కొట్టినా మీకు వచ్చేస్తాయి. ఇవి మీకు గుర్తుండాలా. సైను, కాసు, టాను, కొసికెను, సీకెను, కాటు, ఈ వాల్యూస్ మొత్తం మీకు గుర్తుండాలా. tan 30 వాల్యూ ఎంత? 1/√3 ఈజ్ ఈక్వల్ టు 5/BC. మనకి వాడు ఏమేమి కట్టమన్నాడు? బీసీని ఏసీని కట్టమన్నాడు, అంతేనా? సో చాలా సింపుల్ చూడు. ఇప్పుడు 1/√3 ఈజ్ ఈక్వల్ 5/BC. ఇదేనా మనకు ఉన్నది? మల్టిప్లై చేయి, క్రాస్ మల్టిప్లికేషన్. 1 ఇంటూ బీసీ, 5 ఇంటూ √3, 5√3. సో బీసీ వాల్యూ ఎంతనా? 5√3. సో వాడు అడిగిన 2 వాల్యూస్లో మనకు ఒక వాల్యూ వచ్చిందా లేదా? బీసీ ఈజ్ ఈక్వల్ టు 5√3. ఇప్పుడు ఏసీ కట్టగలమా లేదా? హైపోటెనస్ సైడ్ కట్టాలంటే బై పైథాగరస్ థీరం ప్రకారం వీడిని కలిపిడమే, అంతే కదా? సో నెక్స్ట్ అదే స్టెప్ చేద్దాం. సో క్లియర్ అయిపోయిందా? tan సి తీసుకున్నాం, దాని నుంచి బీసీ వాల్యూ కట్టాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. చూడు, లెట్ us we take sin 30 డిగ్రీస్. ముందేం తీసుకున్నాం? tan 30 తీసుకున్నాం. ఇప్పుడేం తీసుకున్నాం? sin 30. సైన్కి ఫార్ములా చెప్పురా. ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే ఏంటి? ఏబి బై ఏసీ. ఏబి బై ఏసీ. sin 30 వాల్యూ ఎంత నాన్న? sin 30 వాల్యూ ఎంత? 1/2. ఓకే, వాల్యూస్ మీకు తెలిసి ఉండాలిరా. sin 30 వాల్యూ 1/2. ఓకే, ఏబి వాల్యూ ఎంత? మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఏబి వాల్యూ ఎంత? 5 సెంటీమీటర్స్. సో ఓకే, ఏబి వాల్యూ 5. ఓకే, ఏసీ. మనకు కావాల్సింది ఏసీ వాల్యూ కావాలా? సో క్రాస్ మల్టిప్లికేషన్. 1 ఇంటూ ఏసీ, 2 ఇంటూ 5, 10. ఏసీ వాల్యూ ఎంత వచ్చిందన్న? 10 సెంటీమీటర్స్ వచ్చింది. సో మనకి ఏబి, బీసీ, సిఏ ఈ 3 వాల్యూస్ కూడా వచ్చేసాయి. ఓకే, బై యూజింగ్ పైథాగరస్ థీరం. ఇక్కడ వరకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. కానీ నీకు వచ్చిన ఆన్సర్ రైటా రాంగా అనేది వెరిఫికేషన్ కోసం బై యూజింగ్ పైథాగరస్ థీరం కడతాం. ఏం కావాలి మనకి? హైపోటెనస్ సైడ్ కావాలి. అంటే ఏం చేయాలి? వీడిని కలిపియాల. సో కలుపు. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు √/AB² + BC². సో యాక్చువల్ మన ఫార్ములా ఏంటి? AC² ఈజ్ ఈక్వల్ టు వాళ్ళిద్దరిని కలిపియాల. ఇది మన ఫార్ములా. కానీ స్క్వేర్ అటుపక్కకి వెళ్ళింది, అయితే ఏమైంది? అప్పుడు రూట్ అవుతుంది. సో ఇదే రాశాను చూడు ఇక్కడ. ఓకేనా? ఓకే, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ 5 అని మనకు తెలుసు, బీసీ వాల్యూ 5√3. ఇవి ఎక్కడో వాల్యూస్ కాదు నాన్న, ఇదిగో ట్రయాంగిల్లో ఉన్నాయి. ఏబి వాల్యూ 5, బీసీ 5√3. ఓకే, ఆ వాల్యూస్ కట్టాను. 5² ఎంత? 25. 5 ఇంటూ 5 నాన్న. 5√3² అంటే ఏం లేదు, 5√3 ఇంటూ 5√3. దీన్ని 5 ఎంత నాన్న? 25 ఇంటూ √3 ఇంటూ √3. ఆల్రెడీ మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్పకముందు చెప్పాను, ఏవైనా రూట్ వాల్యూస్ ఒకేలాగా ఉంటే దాని వాల్యూ సేమ్ వాల్యూ. ఇప్పుడు √10 ఇంటూ √10 అనుకో, 10 వస్తుంది దీని వాల్యూ. 70 కదా నాన్న, 10 వస్తుంది. సో అంటే √10 ఇంటూ 10 అన్న 10ఏ, √5 ఇంటూ √5 అన్న 5ఏ. అంటే ఇద్దరిని మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూనే మనకు వస్తుంది. సో √3 ఇంటూ √3 అంటే 3.
25 మూలు ఎంత 75. సో 25 + 75 √100. √100 నెల రాయొచ్చు. √10 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోతే ఏం మిగిలింది 10. సో మనకు వచ్చిన ఆన్సర్ సరిపోయిందా లేదా? జస్ట్ వెరిఫికేషన్ అంతే. ఈ రెండు రాయక్కర్లేదు. మేము ఎగ్జామ్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. ఎగ్జామ్లో ఈ రెండు రాయాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చాలు. సో ఇది మనకి ఎగ్జాంపుల్ 6 నాన్న. చాలా సింపుల్. ఈ 8.2లో మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఒక సైడ్ యాంగిల్ ఇస్తాడు, రిమైనింగ్ 2 సైడ్లు కట్టమంటాడు. ఫస్ట్ ఎక్సర్సైజ్లో 2 సైడ్లు ఇచ్చి ఒక ఎక్స్ట్రా సైడ్ని కట్టమన్నాడు. రెండో ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు ఒక సైడు ఒక యాంగిల్ ఇచ్చి 2 సైడ్లు కట్టమంటాడు. చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదామా? ఎగ్జాంపుల్ 7 చూడండి. ఇక్కడ వీడిని ఇచ్చాడు. పీక్యూ అనే వాల్యూ ఇచ్చేసాడు, పిఆర్ అనే వాల్యూ కూడా ఇచ్చేసాడు. పీక్యూ 3 సెంటీమీటర్లు, పిఆర్ 6 సెంటీమీటర్లు రాస్తాను కూడా ఇక్కడ. ఓకే, సో రైట్ యాంగిల్ ఎక్కడ ఉందన్నారు? క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఉంది. ఓకే, డిటర్మైన్ యాంగిల్ క్యూపిఆర్ అండ్ యాంగిల్ పిఆర్క్యూ. చూడన్నా, ఇలాగుంటే ట్రయాంగిల్ అని చదువుతాం, ఇలాగుంటే యాంగిల్ అని చదువుతాం. సో దీని ప్రకారం యాంగిల్ క్యూపిఆర్ కావాలి, అడిగి పిఆర్క్యూ కావాలి. సో ఈ వాల్యూలు మనం అడిగి చెప్పిస్తే చాలు. అంటే ఇక్కడ యాంగిల్ అని అడిగాడంటే మధ్యలో ఏ వాల్యూ ఉంటుందో అది యాంగిల్ అన్న. ఏ వాల్యూ ఉంది? పి. సో ఈ యాంగిల్ అడిగి కావాలి. ఇక్కడ మధ్యలో ఏముంది? ఆర్. సో అంటే ఈ యాంగిల్ అడిగి కావాలి. ఈ 2 యాంగిల్స్ ఎంతో మనం ప్రూవ్ చేయాలి. ఇది ఒక మోడల్ అన్న. 8.2లో ఫస్ట్ మోడల్ ఏంటి నాన్న? ముందుకు వచ్చిన మోడల్ ఏంటి చూడు ఒక్కసారి. ఒక యాంగిల్ ఇస్తాడు, ఒక సైడ్ ఇస్తాడు, 2 సైడ్లు కట్టమన్నాడు. ఇది ఒక మోడల్ ఈ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ మోడల్ ఏంటంటే 2 సైడ్లు ఇచ్చేస్తాడు, ఒక యాంగిల్ ఇచ్చేస్తాడు, 2 యాంగిల్స్ కట్టమంటాడు. వెరీ సింపుల్, చాలా ఈజీగా చేయవచ్చు వస్తుంది. పీక్యూ వాడిచ్చిందే, పిఆర్ వాడిచ్చిందే. ఇప్పుడు నాకు ఈ యాంగిల్ కావాలి కదా. ఇప్పుడు సైన్ ఆర్ కడతాను. దీనికి నేను సైన్ ఆర్ కడతాను. సైన్ ఆర్ కడితే ఫార్ములా ప్రకారం ఆపోజిట్ బై హైపోటనస్ అంటే 3/6 PQ/PR. PQ/PR 3/6. 3 ఒకటిలో 3 రెళ్ళ 1/2. కరెక్ట్గా చూడన్నా, సైన్లో ఏ వాల్యూ 1/2కి ఈక్వల్ అవుద్ది. సైన్ 30 degrees వాల్యూ 1/2 చూడు, సైన్ 30. ఇప్పుడు చెప్పరా నాన్న, సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1/2 వచ్చిందిరా. ఆర్ ప్లేస్లో 30 రాసుకున్నాను నేను, రైటా కాదే? అంటే ఆర్ యాంగిల్ వాల్యూ ఎంత నాన్న? ఆర్ యాంగిల్ వాల్యూ ఎంత వచ్చింది? 30 degrees. సో యాంగిల్ పిఆర్క్యూ అంటే ఇది. యాంగిల్ ఆర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇదిగో మధ్యలో ఆర్ ఎక్కడ ఉంటే అదే దాని యాంగిల్. యాంగిల్ పిఆర్క్యూ. సో దీని వాల్యూ ఎంత నాన్న? 30 degrees. ఓకే నాన్న, ఇది 90 degrees రా, ఇది 30 degrees రా. మరి ఇది ఎన్ని డిగ్రీలు అవుతుంది చెప్పండి? యాక్చువల్గా ఒక ట్రయాంగిల్ యొక్క 3 యాంగిల్ మొత్తం ఎంత? 180 degrees. సో ఒకటి 90, ఒకటి 30. 90, 30 ఎంత? 120. ఇంకెంత మిగిలింది? 60. సో డైరెక్ట్గా చెప్పవచ్చు ఇది 60 degrees అని. ఇది మొత్తం కలిపి 180 సరిపోయిందా? అంతే. యాంగిల్ క్యూపిఆర్ ఇజ్ ఈక్వల్ టు 60 degrees. క్వశ్చన్ ఏం పెద్దదేం కాదన్న, 3 లైన్లో ఆన్సర్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్, ఒక్క యాంగిలే కట్టాలి, ఆ యాంగిల్ కట్టిస్తే అయిపోయినట్లే. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ 7 అన్న. తర్వాత మనం ఎగ్జాంపుల్ 8 చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఇది ఒక మోడల్ నాన్న. సైన్ ఏ మైనస్ బి వాల్యూ ఇస్తాడు, కాస్ ఏ ప్లస్ బి వాల్యూ ఇస్తాడు, వాడికి ఏ బీలు కావాలా నాన్న? చాలా సింపుల్ లెక్క ఇది. చూడడానికి కొద్దిగా కొత్తగా మీకు అనిపించవచ్చు, కానీ చాలా సింపుల్ లెక్క ఇది. ముందు లెక్క ఎలా 3 లైన్లో తెగిపోయింది, ఇది 3 లైన్లోనే తెగిపోయింది. ఒకసారి చూద్దామా? సైన్ ఏ మైనస్ బి ఎంత అన్నాడు? 1/2. ఓకే కదా. సైన్ నాన్న 1/2 సైన్ ఎన్ని డిగ్రీలు? సైన్ 30 degrees కదా 1/2. ఓకే, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు నాన్న. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 అని రాసుకోవచ్చు నేను. వెరీ సింపుల్, వాడిచ్చింది రాసుకున్నాను, ప్రాబ్లం లేదు. సైన్ 30 degrees కూడా 1/2 రాసుకున్నాను, ప్రాబ్లం లేదు. సైన్ తీసాయి, 1/2 1/2 తీసాయి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 అని రాయొచ్చా నేను? రాయొచ్చు, రాసాను. ఓకే, వీడి పని అయిపోయింది, పక్క నుంచి. నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ ప్లస్ బి 1/2. నన్ను సైన్ 30 ఇక్కడ 1/2, ఇక్కడ కాస్ 60 1/2. ఓకే, సో ఇక్కడ వీడిని తీసే. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 60 అని రాయొచ్చా? రాయొచ్చు కదా. సో ఈక్వేషన్ 2 వీళ్ళిద్దరిని సాల్వ్ చేద్దాం. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. వీళ్ళిద్దరిని సాల్వ్ చేద్దాం మనం ఇప్పుడు. మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్. ఏ ప్లస్ ఏ 2a, 30 + 60 90. సో ఇప్పుడు చెప్పిన 2 అంతలు 90 రా. 2a ఈజ్ ఈక్వల్ టు 90, ఏ ఈజ్ ఈక్వల్ టు 90,
గుణిస్తుంది, అటు వెళ్తే భాగిస్తుంది. 2 4 8, 19 2 5 2 45 90 కదా. సో ఏ వాల్యూ ఎంత? 45. సరిపోయిందా ఏ వాల్యూ? సో ఏ వాల్యూ నీకు వచ్చింది, వీటిని కానీ తీసుకో. ఏ మైనస్ బి 30, మనకి ఏ వాల్యూ ఎంత నాన్న? 45 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30. సో ఇప్పుడు ఆ 30 నీటి తెచ్చే, 45 మైనస్ 30 బి నటు దోసే. సో 45 నుంచి 30 పోతే ఎంత? 15. సో బి వాల్యూ ఎంత నాన్న? బి వాల్యూ ఎంత? 15. అంతేరా, పెద్ద కష్టమేం కాదు, వెరీ సింపుల్ నాన్న, చాలా ఈజీ లెక్కలరా, ఇది పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. ఓకే.